ఒకానొక అడవిలో ఒక సింహం నివసించేది. సింహం తన భాగస్వామిగా ఒక నక్కను కలిగి ఉన్నది. వారిద్దరూ ఎప్పుడూ కలిసి వేటకు వెళ్లేవారు. సింహం జంతువులను చంపి తినేది మరియు సింహానికి సహాయం చేసేందుకు నక్క తన వాటాను పొందేది. ఒకరోజు సింహం జబ్బు పడింది. సింహానికి బయటకు వెళ్లే ఓపిక లేదు. కాని అది చాలా ఆకలితో ఉంది. అది నక్కను పిలిచి ఇలా చెప్పింది, నా ప్రియ మిత్రమా, నేను చాలా ఆకలితో ఉన్నాను. కానీ వేటాడలేని పరిస్థితిలో ఉన్నాను. అందువల్ల నీవు నాకు కొంచెం ఆహారం తీసుకురావడానికి సహాయం చేయాలి. నక్క దానికి అంగీకరించి ఎరను వెతుక్కుంటూ వెళ్ళింది. చివరికి నక్క ఒక గాడిదను చూసింది. అది గాడిదతో ఇలా చెప్పింది, నమస్కారం గాడిద గారు, అడవికి రాజైన సింహం మిమ్మల్ని తన మంత్రిగా చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పింది. తెలివి తక్కువ గాడిద సంతోషంతో నక్క యొక్క కుతంత్రాన్ని గురించి ఆలోచించకుండా అది నక్కను అనుసరించింది. సింహం తన దగ్గరికి వచ్చి గాడిదను చంపేసింది. కానీ తినడానికి ముందు దానికి చాలా దాహంగా అనిపించింది. అది నక్కతో ఇలా చెప్పింది, గాడిదను జాగ్రత్తగా చూసుకో, నేను వెంటనే తిరిగి వస్తాను. సింహం వెళ్లిన వెంటనే నక్క గాడిద బ్రెయిన్ ను తినడం ప్రారంభించింది. సింహం తిరిగి వచ్చేసరికి దానికి గాడిద బ్రెయిన్ కనిపించలేదు. సింహం నక్కను ఇలా అడిగింది, గాడిద బ్రెయిన్ ఎక్కడుంది అని. నక్క భయపడుతూ సమాధానం చెప్పింది, గాడిదకు బ్రెయినే ఉంటే అది ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా మహారాజా అని.